ఇదిగోండి 4:00కి 4:30కి అలారం పెట్టుకొని పడుకున్నా. తొందరగా లేచి పుట్ట దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నాగుల చవితి కదా. సో హౌస్ క్లీనింగ్ అంతా నైటే చేసేసుకున్నాను అనమాట. అలారం పోయినప్పటికీ మెలకు వచ్చింది. వచ్చి కూడా దాన్ని ఆపేసి మళ్ళీ నిద్రపోయినా. ఇలా నాలా ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలారం పెట్టుకొని మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి నిద్రపోయేది. మళ్ళీ లేచి చూసాక 5:20 అయింది టైము. సో ఇప్పుడైనా ఫాస్ట్ రెడీ అయ్యి పూజలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని వెళ్ళిపోవడమే. మా జున్ను కూడా లేచింది. జున్ను కూడా లేచింది. బావని కూడా లేకపోతే కొంచెం హెల్ప్ చేస్తాడని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే ముగ్గులు వేయాలి. మొత్తం చిమ్మేసి వాటర్ చల్లి పెట్టాను. ఇదిగోండి చలివిడి అంటారు కదా, చిమ్మిడి అని. సో దానికైతే రైస్ నానబెట్టా, 2 days నుంచే నానబెట్టాను. రేషన్ బియ్యం అది చేసేయాలి. అండ్ సద్దలు కూడా నానేసి పెట్టాను. లైట్గా మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ముగ్గులతో నింపేయాలన్నమాట. మా ఫ్రెండ్స్ లేసాయి, కాకులు అరుస్తూ ఉన్నాయి. డ్రెస్ వేసుకోవాలి, నువ్వు చొక్కా వేసుకోలేదు. ఇదిగోండి ముగ్గు కంప్లీట్ అయిపోయింది. సింపుల్గానే వేసాను. పువ్వు పెడితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదిగో జున్ను ఎట్లా ఉంది? బాగుందా? అన్ని పువ్వులు పెట్టడం లేవు, దేవుడి కాడికి తీసుకెళ్ళాలి. పక్కన జున్ను షార్ట్ కూడా తీయాల. ఏం జున్ను స్నానం చేస్తావా? లేదు కాగానే నీళ్ళు ఇప్పుడే కరెంట్ వచ్చింది. నువ్వులే పక్కన వీడియోలు పడుతుంది. అలా ఒకటి మళ్ళీ షార్ట్ లాగా ఒకటి. కూరకు అలాగా స్నానం చేయండి కానీ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా ఇప్పుడు దేవరింటికి వెళ్ళేసి అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట. పూజ ఏమో కానీ వీటన్నిటికీ బొట్లు పెట్టి మొత్తం రెడీ చేసేకే టైం అంతా అయిపోతుంది. సో కరెంట్ అయితే పోయి వచ్చింది. ఇప్పుడైతే చిమ్మిలి అంటారు కదా, చలివిండి లాగా. సో అదైతే ప్రిపేర్ చేయాలి.
మా పిల్లకాయలు ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేశాక మొత్తం రెడీ అయ్యాకైతే చూపిస్తాము వెళ్ళేటప్పుడు. అసలు తులసి చెట్టు ఎంత అందంగా ఉందంటే ఈరోజు మొత్తం కన్నుల విందులాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి దేవుడు ప్రసాదం అంట, బియ్యం పెడుతుంది. వచ్చింది మెల్లగా వచ్చింది, మంచిగా పెట్టమ్మా. నీలా పెట్టి మొత్తం పోగొట్టాలి. సరే చూద్దాం. అమ్మ దేవుడా కాపాడు. ఇక్కడ ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవరింటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి ఎందుకు వచ్చేదని చెప్పేసి టెంపుల్ దగ్గరికి కావాల్సినవి కూడా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఇది ఏంటంటే ఎదురొస్తున్నాను అనమాట. మేము ఎటు వెళ్ళినా ఇటు సైడ్ ఎక్కడికైనా దూర ప్రయాణం కానీ టెంపుల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎదురొస్తానమాట. అదొక నమ్మకము, వస్తే ఏం జరగవని చెప్పేసి బావకి. సో కంపల్సరీ వస్తాను. మా దేవరింటికి అయితే వచ్చాము. ఫినిష్ జున్ను, ఇదిగోండి జున్ను. జున్ను ఆ లోపల టీషర్టే కనపడుతుంది, గుచ్చుకుంటుందని చెప్పేసి అది వేసుకుంది లోపల. ఈసారి టెంపుల్ క్లీన్ చేయడానికి కూడా అవ్వలేదండి. అసలు వర్షాకాలం కాబట్టి బావకి వర్క్స్ ఉంటాయి అన్నమాట ఫుల్గా. ఇంకా అందులోనే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా గ్యాప్ తీసుకొని మేము కొండేపు అయితే వెళ్ళామన్నమాట కావాల్సినవి తీసుకురావడానికి. అండ్ ఇక్కడ నేను వచ్చి కడగొచ్చు కదా అని అనొచ్చు, కానీ ఇక్కడ కోడళ్ళకి నో ఎంట్రీ అంట టెంపుల్లోకి. ఏదో ఆచారము ఎప్పటి నుంచో ఉందంట. కానీ దేవుడేం అలాంటి ఏం పెట్టాడు కదండి, వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అని చెప్పేసి అన్నీ మనమే పెట్టుకుంటాము, మనమే క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఆచారాలు పద్ధతులు ఇవన్నీ. సో ఏది నమ్మితే అది ఉందనుకుంటాము, ఏది నమ్మకపోతే అది లేదనుకుంటాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఆ ఇంటి వారసులంట. వారసులైనా సరే నా భోజనం నుంచే వచ్చారు కదండి వాళ్ళు. కానీ వాళ్ళకి హక్కు ఉందంట, నాకైతే హక్కు లేదంట కోడళ్ళకి. సో వాళ్ళ కూతుర్లు వారసులు కాబట్టి లోపలికి వెళ్ళేసి మొత్తం టెంపుల్ అయితే క్లీన్ చేస్తారు. బట్ ఈసారి అయితే అవ్వలేదు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంక ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేదైతే ఈ కుండ ఉండేదండి. పూరి గుడిసెలో కుండ ఉండేదన్నమాట. ఆ కుండలో గవ్వలు ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ అందులో దేవత ఉందని నమ్మేవాళ్ళని. తర్వాత కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ టెంపుల్ అయితే కట్టాము. మేమైతే సంగమేశ్వరం వెళ్తున్నాము. ఇటు ఒక వానజల్లు పడ్డట్టుంది, మా సైడ్ అయితే లేదు. సంగమేశ్వరం దగ్గర శివాలయం అన్నమాట. అక్కడ పుట్ట కూడా ఉంటుంది బయట. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ప్రశాంతంగా అయితే ఈరోజు అయితే గడిపిస్తాం అనమాట. టెంపుల్ బాగుంటుంది. అండ్ ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసామండి. ఇక్కడ శివాలయం అనమాట, శివుడు ఉంటాడు. చాలా రోజుల నుంచి ఉందంట, కానీ ఈ మధ్య ఒక 10 years ముందు నుంచేమో టెంపుల్ అయితే మంచిగా డెవలప్ అయిందండి. శివరాత్రికి ఇక్కడ జాతర అయితే జరుగుతుంది అనమాట, బాగుంటుంది అప్పుడు. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ కూడా జరుగుతుంది. సంగమేశ్వరం డ్యామ్ ఇక్కడ కట్టారనమాట. కొంచెం మధ్యలోనే ఆపేశారు, ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆపేశారనమాట. సో చాలా లోతైతే ఉంటుంది అక్కడ. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసాము. అంతకుముందు బావ వాళ్ళు చిన్నప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి చాలా భయంకరంగా ఉండేదంట. లోపల పుట్ట కూడా ఉంటుంది. ఆ స్టోరీ నేను లోపలికి వెళ్ళినప్పుడు చెప్తానండి. కొంచెం తొందరగానే వెళ్ళాంలే, 9:30 10 అయింది. మార్నింగే వెళ్దాం అనుకున్నాం, బట్ అల్లారం వల్ల నేను ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నా కదా. సో ఇక్కడికి వచ్చేసాక ఆల్రెడీ ఉన్నారు, కొంతమందే ఉన్నారులేండి. ఇక్కడ ఒక పుట్ట ఉంది, లోపల ఒకటి ఉందన్నమాట. దూరం నుంచి చూసి అరే ఏంట్రా అసలు ఉందా లేదా అనుకుంటా ఉన్నాం అనమాట. ఇక్కడ రౌండ్గా కట్టారు కదా, సో కనిపించలేదు. దగ్గరికి వచ్చాక చూస్తే ఉందిలే చేసుకోవచ్చు అనుకున్నాము. నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి రాలేదు, కామెపల్లి అయితే వెళ్ళామన్నమాట. అంతకు ముందు ఇయర్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే రావడము.
సో చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఒకరోజు అలాగ ఒక 2-3 అవర్స్ అయితే టెంపుల్ అలా టైం స్పెండ్ చేయడము. సో మీకు కూడా వీలుంటే దగ్గరలో టెంపుల్స్ ఉంటే వీక్లీ ట్వైస్ కానీ వెళ్ళడానికి చూడండి. ఎందుకంటే మనసు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. సో బయట అయితే ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్దామని ఫస్ట్ అయితే ఇక్కడైతే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మా జున్ను అయితే అసలు ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో బయటికి వెళ్తే మాత్రం అసలు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అసలు ఎవరితో కలవదు, మాట్లాడదు, ఫేస్ అంతా డల్ అయిపోతుంది. ఇంట్లో చూసేనేమో మా మీద పెత్తనం చెలాయిస్తుంది, బయటికి వెళ్తేనేమో చిన్ని కుక్క పిల్లలాగా సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటారు కదా, సో అలాగైతే ఉంటుంది మా జున్ను. ఏమో మరి తనకి అలానే ఉంటుందేమో జనాలందరినీ చూస్తే కొంచెం భయంగా ఏం మాట్లాడాలని చెప్పేసి. సో నేను కూడా చిన్నప్పుడు అంతగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాము. అయినా అందరితో ముచ్చట్లు పెట్టడానికి ఏముంటాయి చెప్పండి. మనకి మంచిగా నమ్మకంగా కలిగిన వాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం, అంతే తప్పించి ఉన్న వాళ్ళందరితో ఏం పని పాట లేనట్టు ఎప్పుడు మాట్లాడుతూ కూర్చొని వీళ్ళై చెప్పుకోవడం, వీటి వల్ల ఏం యూజ్ ఉంటుంది. సో అందుకే అలాంటి వాటిల్లో అంత యాక్టివ్ అయితే ఉండం అనమాట. నేను ఇక్కడ పిలుస్తున్న జున్ను రా డాడీ చేద్దు అని చెప్పేసి తను రావట్లేదు. ఒక కవర్ అయితే పట్టుకుంది, అందులో బాంబులు ఉన్నాయి అనమాట. క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారు టెంపుల్ దగ్గర పేలవాలని చెప్పేసి. సో వాటి దగ్గర అయితే మస్తు నవ్వుతూనే ఉంది, కానీ ఇంకా నేను ఏవి చెప్పినా కానీ అంత చెయ్యట్లేదు. ఇక్కడ బతిమలాడి రా జున్ను అని ఇంకా కోపంగా అరిచేసరికి ఇంకొచ్చిందనమాట ఫ్లవర్స్ పెట్టడానికి. ఎన్ని రౌండ్లు వేయాలి? బాంబులు చిచ్చుపిడి వెలిగిద్దా? అయిపోయినా వెలిగిద్దామా? పాలు బయట కాకరపూ తెలిగి అగ్గి పెడతా ఆడబెట్టే చూడు డబ్బాలో ఇట్లా. జున్ను దేంట్లో పార్టిసిపేట్ చేయట్లా జున్ను. ఇంకా లోపలికైతే వచ్చామండి. ఇక్కడ ఉండేదంట చాలా హైట్ ఉండేదంట, టెంపుల్ కంటే హైట్ ఉండేదంట పుట్ట. చాలా భయం వేసేదంట అప్పుడు, చిల్ల చెట్లు అవన్నీ ఉండే, ఇలా టెంపుల్ ఉండేది కాదు. చాలా భయంకరంగా ఉండేదన్నమాట వాళ్ళు రావడానికి. చిన్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు నేనైతే రాలేదు. సో ఇంకా అవన్నీ చెప్తున్నాడు. అప్పుడు ఇలా అనేవాళ్ళంట అక్కడ పెద్ద పాము కూడా ఉండేది అని చెప్పేసి. అవి ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. బావ అయితే నిన్న డిస్కస్ చేశాడు దాని గురించి. సో అందుకని ఏదో చెప్తున్నాను అనమాట. సో లోపల కూడా ఇంకా మొత్తం దండం పెట్టుకొని ఇంకా మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని కొంతసేపు అయితే అలా రిలాక్స్డ్గా కూర్చున్నాము. అండ్ ఇక్కడ పాప మా హనీ పుట్టినప్పుడు తనకి పంతులకి చూపిస్తే శాంతి వచ్చిందనమాట, శాంతి చేయించమని. అది తనకి చేయించింది కూడా ఇక్కడేనండి, ఈ టెంపుల్లోనే. అప్పుడు ఇంత ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉండేది. అప్పుడు చాలా ఒక 8 years అయి ఉంటుందిలేండి, 8-9 years అయింది. హనీకి అంతే కదండి ఇప్పుడు. సో అప్పుడు రావడమే. దాని తర్వాత జాతరలకి వాటికి వీటికి వచ్చేవాళ్ళము. అండ్ తర్వాత ఇప్పుడు కొంచెం టెంపుల్కి వస్తే మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కూడా లోపల పుట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి బొట్టు పెట్టుకొని ఇంకా వెళ్ళి కొంచెంసేపు కూర్చుందామని చెప్పేసి మాట్లాడుతున్నాము. జున్ను అయితే ఇప్పుడు కొంచెం నవ్వు వచ్చిందనమాట, స్మైల్ వచ్చింది. తను ఎవరు కదిలికపోతే నవ్వుతుంటుంది. పెట్టింది నాగేది ఎంత. ఒక్క నిమిషం. చోటా పిల్లలు
పంప మా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నావా? నీకు లేదు కదా. పూజ కంప్లీట్ అయిపోయింది. సో దేవుడి దగ్గర కూడా మొత్తం లోపల టెంపుల్కి కూడా వచ్చేసాము. లోపలికి వెళ్ళలేదు, లేట్ అయ్యేటట్టుంది. సో బయటనే కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుని వీళ్ళైతే ప్రసాదాలు తింటున్నారు. ఆకలి దంచేస్తుందంట. సో ప్రసాదాలు అయితే తింటున్నారు. చిన్ను ఏం బాగుంది? చిన్ను ఏది బాగుంది? ఇది మా నాగుల చవితి ఫెస్టివల్. మా అన్ని ఫెస్టివల్స్ కంటే ఇదే స్పెషల్ అనమాట. సో దీనికి మొక్కుందనమాట. బావకి బాగాలేనప్పుడు మొక్కుకున్నాం. ప్రతి ఇయర్ పుట్ట దగ్గర పూజ చేసుకుంటా అని చెప్పేసి. సో ఆ మొక్కు ఈ ఇయర్ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసా. బాగుంది. బాగుంది. నేను ఎందుకు బాగాలేను? మొత్తం తినే బాగా అన్నా. బాగుంది కానీ తినబుద్ది అట్లా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అందుకని తినబుద్ది అట్లా. మీ వాడు బెల్లం ఏం పెట్టలేదు. ఏం చేసే కెమెరా నీట్గా అట్లా. ఓకే 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 ఇప్పుడు ఓకే చెప్పు. ఎందుకండి జుట్టు బాగుంది. పెద్ద జ్వరం వచ్చిద్దేమో జుట్టు. మా కూతురుకి వచ్చింది. ఊరికి రావట్లే అసలు ఇంకా. ఇప్పుడు వెళ్ళొచ్చి మళ్ళీ వస్తే తను చేసుకోవాలని. ఇదిగోండి మాకు తెలిసిన వాళ్ళ పాప. నా చేతులు ఏడవద్దు తెలుసు కదా. కూతుర్లకి నాన్నలు ఇష్టమే. ఇదిగోండి బుడ్డ బాబు ఎంత క్యూట్గా ఉందంటే. బాబా ఎన్ని రోజులైంది ఎత్తుకొని పాపని. పిల్లల్ని ఆడిబిడ్డ కూడా మర్చిపోయాను నేను. ఇంకా తీసుకెళ్తే నువ్వు రిలాక్స్ నిద్రపోదామని. చూసారు కదండి వీడియో మొత్తంలో హైలైట్ అంటే ఈ బుడ్డే బుజ్జి పాప అనమాట. చిన్ని చిన్ని కాళ్ళు చేతులు వేసుకొని ఉంది కదా. బాగా వర్క్ చేసే అక్కడ వాళ్ళ తెలిసిన వాళ్ళ అయితే టెంపుల్కి వచ్చారు. తనకి శాంతి చేపిస్తున్నారంట 28 days. సో నేను అడిగాను కొంచెం పాప నీరు ఎత్తుకుంటానని చెప్పేసి. తీసుకో అక్క అని చెప్పేసి ఇచ్చింది. అసలు ఎంత బాగుందంటే క్యూట్గా. నాకైతే మా చిన్నపిల్లలు ఉన్న డేస్ అయితే గుర్తొచ్చేసాయి అనమాట. వాళ్ళ తర్వాత ఇప్పటి వరకు అంత చిన్నపిల్లలని అయితే ఎవరిని ఎత్తుకోలేదు మేము. ఆల్మోస్ట్ 10 years అయిపోతుందండి బుడ్డి పిల్లలని అయితే ఎత్తుకొని. అండ్ ఇక్కడ మిగిలిన ప్రసాదాలు తీసుకొచ్చినాయి. సద్దలు, చలివిడి అండ్ అదేదో అంటారండి దాన్ని, వడపప్పు. అవైతే తినేసి వాళ్ళు ముగ్గురు తిన్నారు. నేను జస్ట్ కొంచెం తిన్నాను. కొబ్బరి మొత్తం తినేసి ఇంకా కింద వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ స్నానాలు చేసి వస్తారు ఇక్కడికి పైకి. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి అక్కడ వాటర్ అనేవి ఉన్నాయి. అక్కడికైతే వెళ్దామని తీసుకెళ్తున్నారు.
ఇదిగోండి ఈ ఫ్లవర్స్ గురించి అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. మా స్కూల్ టైంలో ఒక 4-5 ఇల్లు దాటిన తర్వాత ఈ చెట్టు ఉంటుంది అనమాట. టర్నింగ్ దగ్గర చెట్టు ఉంటుంది. సో స్కూల్ వదిలిపెట్టిన తర్వాత 4-4:30 అలా అవుతుంది కదా, మేము వచ్చాకే పూలు పడి ఉంటాయి అనమాట. ఫ్రెష్ అన్నీ ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళాను. స్మెల్ భలే ఉండదు. సో ఎంత బాగుందో. ఇవి పెట్టుకోకూడదు, పేలు పడతాయంట, అండ్ పాములు కూడా వస్తాయంట వీటి స్మెల్కి. సో ఇక్కడ కనపడ్డాయి అనమాట ఈ చెట్లు. బాగున్నాయి కదా. చెప్పులు వేసుకొచ్చుకున్నారు, నేను వేసుకోరాలేదు. ఇప్పుడు కిందకి వెళ్ళాలంట. ఏమున్నాయి ఆడ నీళ్ళు. అంతకుముందు ఓన్లీ ఆ పెద్ద దాంట్లో ఉండేవి, ఇప్పుడు మొత్తం ఉన్నాయి కదా. ఇదిగో పట్టుకో. ఇదిగండి ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు మా సంగవేశ్వరం గుళ్ళో. వీళ్ళు ఫిషర్ మ్యాన్స్ అన్నమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ వాటర్ ఉన్నాయి. సాయంత్రానికి ఖచ్చితంగా ఎట్టయినా సరే ఒక 1/2 కేజీని పడతారు. ఉదయం వచ్చింది సాయంత్రానికి కూరకు పోయినాం కంటే ఇంట్లోకి ఇవ్వటానికి కాదు. మా ఫిషర్ మ్యాన్స్ అటు గట్టిన రాండి. అటు దోగ కనపట్లా. ఇదేండి మా సంగవేశ్వరం డ్యాము. అది పెద్ద గుంత అండి. అది 7 అడుగుల స్తంభాలు ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం తవ్వారు, ఇంకా అట్ట ఆగిపోయింది. ఏది చేప అలా ఆయనకు వచ్చిందా? ఏదో అనుకోరాలిగా. మైదా పిండి పెడతారు. ఎందుకంటే మేమందరం కూడా చేపల వేటకొచ్చాం. బూస్ట్ స్విమ్మింగ్ చేయాలన్నమాట. అందుకే బూస్ట్ ఆలోచిస్తుంది. బూస్ట్ స్విమ్మింగ్ చేయాలి, అందుకే ఆలోచిస్తుంది. ఏళ్ళ అవుతుంది, తక్కువ అవుతుంది. లేకపోతే జున్ను ఎప్పుడో దూకేసాడు కానీ స్విమ్మింగ్కి నేను ఆడుకుంటాను. దిగదలు ఓవర్ కట్టబోతుంది. జారిన అది లోతాయండి. అమ్మలు ఉంటారు కదా, ఏం చేయని మమ్మల్ని. అది కొంచెం చేప అన్నీ తిరుగుతానే ఉంటాయి. అయ్యి డిబ్బలో మష్రూమ్స్ ఉంటాయి రావాలంటే. అలా తొండ స్నానం చేస్తుంది రాళ్ళ వానలో, చూసావా? వర్షం పడుతుంది, ఆగిపోయింది. దాంట్లో కూడా అర్థం అండ్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి వచ్చేసి, ఇంకా ప్రసాదాలు ఇంట్లో కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి మొత్తం కలిపి బెల్లం కొబ్బరి అన్నీ కలిపేసి పక్కన పిల్లలకి వాళ్ళకి ఇద్దని చెప్పేసి కలుపుతున్నానండి. సో నాకైతే పాపదే గుర్తొస్తుంది. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది అనమాట. ఆ బుడ్డదాన్ని ఎత్తుకున్న క్లిప్స్ చూసేసి చాలా క్యూట్గా బుడ్డగా ఉంది బుడ్డది. అండ్ ఇంతేనండి వీడియో. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంతకుమించి ఏం లేదు. సో అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. జర్నీ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అందరూ సేఫ్ జర్నీ అయితే చెయ్యండి. సో అండ్ మీ ఫ్యామిలీస్తో కూడా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేయండి. అండ్ ఇది మా నాగుల చవితి ఫెస్టివల్ వీడియో అనమాట. ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో కొంచెం లాంగ్ ఉంది, లెంతీగా ఉందన్నమాట వీడియో. తప్పకుండా అయితే చూడండి. ఇక్కడ వాయిస్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, ఎందుకంటే మా వాళ్ళు మినీ సముద్రానికి వచ్చారనమాట. వర్షాలు పడ్డాయి కదా, ఎయిర్ పారుతుంది, అక్కడ మునుగుదామని వచ్చారు. సో నేను కూడా ఇంట్లో ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే బాగా ఫోన్ ఉంటుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఎడిట్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. సో బాయ్.